ఇది ఏం చేస్తున్నావు? అతని వేలు కట్ అయింది నాన్న. వేలు కట్ అయితే ఫస్ట్ ఎయిడ్ చేయాలి కానీ ఈ కర్రీ అడిగి పంది వేలు నోట్లో పెట్టుకుంటావా? కర్రీ అడిగి పందా? వేడి వేలు నోట్లో పెట్టుకుంటే రక్తమే కాదు కంపు కొట్టే చెవడితో పాటు మసి కూడా నోట్లో దిగుతుంది. పద ఇంటికి. నువ్వేమైనా గంధం చెక్కవా లేదా మల్లె మొగ్గవా? అరవై సార్లు తెల్లగా మెరిచిపోతున్నావా? పొక్కుల సంచికి లాల్చి పైజమా వేసిన ఫేసు నువ్వును. నాలాంటి నల్టోని చూస్తే నీలాంటి కల్టోనికి కడుకోమంటారా? స్టార్ట్ అయిపోయింది. పదం పద. బ్రో, ఆంటీ అంటే ఇష్టం అన్నావు, మరి అంకుల్ ఎందుకు కాపాడావు? అంకుల్ బకెట్ తన్నేసి ఉంటే నీ లైన్ క్లియర్ అయ్యేదిగా. వేరే దీపంలో మనం వెళ్తురు చూసుకోవాలి కానీ మనమే దీపం అవ్వకూడదు బ్రో. నాకు అర్థం కాలేదు బ్రో నీ తొక్కలో ఫిలాసఫీ. ఇప్పుడు అంకుల్ ఉంటేనే ఆంటీ వెలుతురుగా ఉంటది. ఆ వెలుతురు మనం ఫ్రీగా వాడుకోవచ్చు. అదే అంకుల్ ఆరిపోతే ఆంటీ చీకటి అయిపోతుంది. ఆ చీకటిలోకి మనం వెళ్తే దీపం మనమే వెలిగేయాలి. అప్పుడు మనకే నూనె బొక్క. అంటే ఆంటీ బాధ్యతలన్నీ మనమే మొయ్యాలి. అర్థమైందా? నువ్వు మామూలుడు కాదు బ్రదర్. నాకు ఫ్రీగా 10 లక్షలు వస్తే నీకు 2000 ఇస్తాను. నీకు 10 లక్షలు వస్తే నాకు 2000 ఇస్తావా? సర్లే అంకుల్, ట్రై చేస్తా. మరీ 2000 కాదు కానీ మీకు వస్తే నాకు 10% ఇవ్వాలి. మరి 10%, 5% తీసుకో. నీ ఆస్తులు ఏమైనా అమ్మిస్తున్నావురా? ఫ్రీగా వచ్చేదానికి నువ్వును. చెప్తా, నీ సంగతి చెప్తా. అంకుల్, మనకి బ్యాంకులో ఏదైనా అకౌంట్ ఉందా? ఉందిగా. మరి చెప్పరే. మీకు నెంబర్ ఇస్తాను, లోడ్ చేసుకోండి. ఓకే ఓకే. ఇదిగో, ఇప్పుడు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. డీటెయిల్ గా అన్ని అడుగుతారు. క్లియర్ గా అన్ని చెప్పాలి. మీకు ఓటీపీ నెంబర్ వస్తుంది, అది వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత మీ అకౌంట్ లో కొన్ని డబ్బులు పడతాయి. ఎంత పడ్డాయి అనేది మీకు ఫోన్ కి మెసేజ్ వస్తుంది. ఓ సింతేనా? నేను మీకన్నా ఫాస్ట్ అని నిరూపిస్తా. అది అలా జరిగింది. అది సరే గాని ముసలోని దగ్గర 3 లక్షలు నువ్వెలా కొట్టేశావు బ్రో? ఎలా కొట్టేయడం ఏంటి? ఇప్పుడు ముసలోడు ఫోన్ నెంబర్ మా ఓడికి ఇచ్చానా? మా ఓడు ఆడికి ఫోన్ చేశాడా? చేశాడు. ఈ డీటెయిల్స్ ఆడికి వెళ్ళి ఈ అకౌంట్ నుంచి ఆడి అకౌంట్ లోకి వెళ్ళి ఆడి అకౌంట్ నుంచి నా అకౌంట్ లోకి వచ్చాయి అంతే. అంటే అంకుల్ డబ్బులు పోయినట్టేనా? మరి లేకపోతే ఫ్రీగా 10 లక్షలు ఇస్తే నాకు 2000 ఇస్తా అంటాడా? ఆయనాడు అదృష్టవంతుడు. ఆడి అకౌంట్ లో 3 లక్షలు ఉన్నాయి కాబట్టి అవే పోయాయి. లేకపోతే మొత్తం కొట్టేసేవాడిని. నువ్వు చెప్పినట్టుగా 10 లక్షల రూపాయలు రాలేదు. అయ్యా, 3 లక్షలు వచ్చాయని మెసేజ్ వచ్చింది. తీరా ఏటీఎం కెళ్ళి చెక్ చేస్తే 0 బ్యాలెన్స్ ఉంది. ఒకసారి మెసేజ్ చూడవా? ఏదో సరి, నా చదువు రాదు బావయ్య, ఒకసారి నువ్వు చూడు. చూడు బాబు. అంకుల్, నీకు డబ్బులు పడే సంగతి దేవుడు ఎరుగు. నీ ఉన్న డబ్బులు కొట్టేశారు. ఒరే తగులుబాజీ, పావునైనా పక్కన పెట్టుకుని పడుకోవచ్చు కానీ నీలాంటి వాళ్ళ దగ్గర చేరనివ్వకూడదు.